ఎంతమంది ఉంటారోళ్ళ? మీ ఇల్లు సొంతమేనా కాదా? మీదేం కులం? ఎంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి? ఏందవ్వా మా జాతకం అంతా అడుగుతున్నావు? అయినా కులం ఎందుకు? మా సంపాదన గురించి నీకెందుకు? అయినా మా పర్సనల్ ఎందుకు అవ్వాలి అంటారా ఏంది? అయ్యో ఇది అడిగేది నేను కాదు. ఇక రాసుకపోయేటోళ్ళు మీకు ఆడకత్తరు అంటే మన జనాభా లెక్కలు తీస్తారట. మన దేశంలో ఎంతమంది ఉన్నారు ఏంది కథ గవన్నీ లెక్క కడతారట. మరి బరాబర్ లెక్క పెడతారా? ఎంతమందినని లెక్క పెడతారు? ఎట్లా లెక్క పెడతారు? ఎవరెవరు ఈ పనిలో ఉంటారు? అరుచుకుందాం రాండ్రి. ఉన్నారుల్లో ఇక మన లెక్క తేలిపోతుందట కాదు. అంటే భారతదేశంలో ఇప్పుడు జనం ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఆడోళ్ళు ఎంతమంది, మొగోళ్ళ లెక్కెంత, పోరగాళ్ళ కథ ఏంది, కొలువులు చేస్తారా, సొంత ఇంట్లుంటారా, కిరాయి కొంపేనా, అసలు ఈ కులపోళ్ళు ఇవన్నీ లెక్క తీస్తారట సెంటర్ సర్కార్ వాళ్ళు. సోమవారం సందే స్టార్ట్ అయింది. ఓష్ని మొన్నటికి మొన్న మన కాడ లెక్క తీసిరు కదా, రాసుకపోయేటోళ్ళు రానే వచ్చిరు, మళ్ళీ ఎందుకని అనుకునేరు. మొన్న చేసింది రాష్ట్ర సర్కార్ వాళ్ళు, ఇప్పుడు చేసేది సెంటర్ సర్కార్ వాళ్ళు. రాష్ట్ర సర్కార్ వాళ్ళు చేసినా సెంటర్ వాళ్ళు సెపరేట్గా చేస్తారట. అంటే మనోళ్ళు చేసిన లెక్క మీద వాళ్ళకి నమ్మకం లేనట్టున్నది. సరే ఆ కిరికిరి పక్కకు పెడితే అసలైతే 16 ఏళ్ల తర్వాత మన దేశంలో జనాలను లెక్క పెట్టి ఎగురం పెట్టుకున్నారు. ఇప్పటికి 15 సార్లు లెక్క చేసిరట. ఇది 16వసారి అన్నట్టు. మరి ఇప్పటికైతే అందాజగా మన దేశ జనాభా దగ్గర దగ్గర 130-140 కోట్ల మంది దాకున్నారు. మరి గంతమంది లెక్క పెట్టుడంటే సుతారమ్మా. అందుకే 2027 సంవత్సరం మార్చి 1 నాటికి అందరినీ లెక్క పెట్టాలి, కంప్యూటర్ల పేర్లు లెక్కియాలి, కులాల లెక్క కూడా తీయాలి అని సెంటర్ సర్కార్ ఆర్డర్ వేసింది. ఇక అందుకు తగ్గట్టుగానే పనులను కూడా తీసుకుంటారు. దగ్గర దగ్గర 35 లక్షల మంది ఈ జనాలను లెక్క పెట్టే పనిలో పడతారట. మీకు ఇంకోటి చెప్పాలి, ఎప్పుడు జనాభా లెక్కలు చేసినా నీ కులం ఏంది అని అడగకపోయేది. అప్పుడెప్పుడో ఆంగ్రేజుల జమానాలో 1931 కులం గురించి అడిగి కులం లెక్కలు తీసిరు. ఇక అటెనక కులం మాటనే ఎత్తలే, మీరేమోటోళ్ళు ఏంది కథ అని అవి రాసుకోలేదట. కానీ ఇప్పుడు జనం లెక్కను కులం లెక్క కూడా తీస్తుంది సర్కారు. ఇక సంపాదన గురించి అడుగుతారట. ఇక్కడ మీ కోట అనిపించచ్చు, ఈ లెక్కలతో మాకేమత్తది, ఏమైనా బతుకులు మారుతాయా, ఇది వరకు కూడా లెక్కలు తీయనేది ఎట్లున్నదో గట్లనే ఉన్నాం కదా అని మనసులకు అత్తాందా ఏంది? అంటే ప్రతిదానికి ఒక లెక్క పాత్రం అనేది ఉండాలి కదా. జనాల కథ ఏంది, వాళ్ళకి ఏమేమి స్కీములు కావాలి, ఏ కులపోలు ఎక్కున్నారు, ఎవరు దక్కున్నారు, ఎవరికి ఫాయిదా అవుతుంది, ఎవరు లాస్ అవుతురు, ఇవన్నీ కొంతనన్నా ఎరుకైతాయి అని అంటురు. ఏమో పట్టురి, మీరైతే ఇట్లా రాసుకపోయేటోళ్ళు వచ్చినప్పుడు వివరాలు మాత్రం బరాబర్ చెప్పురి. ఏమంటున్నా?